హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు ఈ శారీ మీద బ్లౌజ్కి వేసిన వర్క్ దాని డీటెయిల్స్ అయితే చూద్దాం. శారీ వచ్చేసి పట్టు శారీస్, దీనికి సెకండ్ బ్లౌజ్ కింద అయితే డిజైన్ చేయించుకున్నారు. బార్డర్ వచ్చేసి ఇంత పెద్ద బార్డర్, అంటే ఇది 11 ఇంచెస్ కన్నా ఎక్కువే, చాలా పెద్ద బార్డర్ వచ్చేసింది. ఇట్లా వచ్చిన దానికి పట్టు బిట్ అయితే తీసుకొని వర్క్ వచ్చేసి వీటిలో పీకాక్స్ వచ్చాయి కాబట్టి పీకాక్ కాన్సెప్ట్ అనేది దీనికి డిజైన్ చేశాము. వీళ్ళకి ఆల్రెడీ పీకాక్స్లో అయితే నేను వేస్తున్నాను కాబట్టి కొంచెం డిఫరెంట్గా హ్యాండ్ అనేది హెవీగా సెలెక్ట్ చేసుకొని అయితే వేశాను. బ్యాక్ వచ్చేసి సింపుల్ అని కాదు, బ్యాక్ కూడా ఉంటుంది కానీ అంత ఆల్ ఓవర్స్ అట్లా కాకుండా వస్తుంది. బట్ హ్యాండ్ మాత్రం చాలా డిఫరెంట్గా వస్తుంది. అలాంటి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను, వేశాను. మీకు దాని డీటెయిల్స్ అయితే చూపిస్తాను. ఈ శారీ మీద బ్లౌజ్కి వచ్చేసి ఇలాగా డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. డిజైన్ ఫినిషింగ్ మాత్రం ఆసమ్ అని చెప్పచ్చు, అంత బాగా వచ్చింది డిజైన్ అయితే. మీకు వీడియోకి కొంచెం ఏదైనా డల్గా కానీ అట్లా కనిపించినా కూడా అది వీడియోకి మాత్రమే, రియల్గా చాలా బాగా వచ్చింది. దీనికి కుందన్ సెట్కి ఇచ్చే టైం లేదు, కస్టమర్ అందించుకుంటానన్నారు కాబట్టి అయితే నేను మీకు జస్ట్ డిజైన్ చూపించాలని వీడియో అయితే తీస్తున్నాను. ఫినిషింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది, డిఫరెంట్గా ఉంది. ఇదంతా కూడా కట్ వర్కేను. చూసినట్లయితే అసలు ఎట్లా వచ్చిందో చూడండి, డిఫరెంట్గా ఇట్లాగ వచ్చేసింది. కలర్స్ కూడా ఉన్నాయి, బట్ శారీలో కలర్స్ లేనందువల్ల అయితే నేను ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను. బ్యాక్ నెక్ మనకి ఇట్లా వచ్చింది కదా, హ్యాండ్ చూసినట్లయితే ఇదిగోండి ఇదే బంచ్ అనేది ఇక్కడ షోల్డర్కి వచ్చేసి లైన్స్ లాగా వచ్చేసి కింద ఇట్లాగ వచ్చేసింది. యాక్చువల్గా అయితే ఈ ఫ్లవర్స్ అనేది రాలేదు, అదొక ప్యాటర్న్గా అయితే ఇచ్చారు డిజైనర్స్. బట్ నాకు కొంచెం డల్గా కనిపించింది, అది మరీ గ్యాప్ ఎక్కువగా ఉందన్న ఆలోచనతో ఇట్లాగా ఈ ఫ్లవర్స్ అనేది, అంటే ఈ డిజైన్లో ఇచ్చిన ఫ్లవర్స్ ఏను, ఈ ఫ్లవర్ అనేది మనకు బుటీ లాగా ఇచ్చారు. అదే బుటీని బ్యాక్ ఇచ్చాను, సపరేట్గా వేశాను. అయ్యే బుటీని తీసుకొచ్చి ఇక్కడ ఈ డిజైన్కి సెంటర్లో ఇచ్చేసి వేశాను. డిజైన్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇక్కడ హ్యాండ్ చూసినట్లయితే కింద కూడా ఇట్లా కట్ వర్క్ అయితే వస్తుంది. డిజైన్ ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. కలర్ ఛాన్స్ కూడా ఉంది, బట్ ఈ శారీకి కలర్స్ లేకపోవడం వల్ల అయితే నేను ఇట్లాగా వేశాను. టోటల్గా ఈ శారీ మీద బ్లౌజ్ లుక్ అయితే ఫినిష్ అయినాక ఇది కుందన్ శక్తి ఇచ్చిన చూపించండి మీకు ఇంకా బెస్ట్గా కనిపించేది. బట్ టైం అయితే లేదు, అందువల్ల ఇచ్చేస్తున్నాను. టోటల్గా ఈ డిజైన్ లుక్ అయితే ఇది. దీంట్లో ఉన్న పార్ట్స్, అసలు స్టిచెస్ ఎన్ని, కలర్స్ ఎన్ని, మొత్తం డీటెయిల్స్ కూడా మీకు మిషన్లో చూపిస్తూ చెప్తాను. టోటల్గా లుక్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎవరైనా ట్రై చేయాలన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇది కానీ మనకి అంటే నాకు ఐడియా లేదు, మీకు చూపిస్తే చెప్తాను కాబట్టి ఇప్పుడు చెప్తాను. ఒకవేళ ఈ బంచ్ ఇచ్చినా కూడా ఇదే బంచ్ని మనం డ్రెస్సెస్కి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. డిఫరెంట్ కాంబినేషన్, డిఫరెంట్ లుక్, అంటే డిజైన్ అనేది చాలా బ్రైట్గా బాగా వస్తుంది. అలా కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు మిషన్లో చూపిస్తే మిగతా డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించిన డిజైన్ వచ్చేసి ఈ డిజైన్లో పార్ట్స్ వచ్చేసి ఇది ఒక బుటీ, బ్యాక్ నెక్లో హ్యాండ్స్లో వచ్చింది కదా బంచు, ఆ బంచు, ఇది ఫ్రంట్ నెక్, ఇది ఎల్బో హ్యాండ్, ఇది బ్యాక్ నెక్, బార్డర్ హ్యాండ్, ఇది వచ్చేసి ఈ బంచ్ ఉంది కదా ఆ బంచ్లో కూడా అంటే బార్డర్ లేకుండా కూడా ఒక బంచ్ లాగా ఇచ్చారు. ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్, ఇది ఎల్బో హ్యాండ్, ఇది షార్ట్ హ్యాండ్. టోటల్గా అయితే ఈ డిజైన్లో వచ్చిన పార్ట్స్ అయితే ఇవి. వీటి స్టిచెస్ చూద్దాం. బ్యాక్ అయితే వచ్చేసరికి 64,122 స్టిచెస్. ఫ్రంట్ నెక్ చూసినట్లయితే 15,771 స్టిచెస్. నేనైతే ఎల్బో యూస్ చేశాను కదా, ఎల్బో హ్యాండ్ అయితే 54,580 స్టిచెస్ అయితే వచ్చాయి. మీరు ఒకవేళ షార్ట్ హ్యాండ్ అనుకున్నా కూడా 50,116 స్టిచెస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఈ డిజైన్లో ఉన్న పార్ట్స్ అయితే ఇవి. ఈ డిజైన్లో ఈ బంచ్ని డ్రెస్సెస్ కానీ చిన్నపిల్లల పావడా జాకెట్లకు కానీ అట్లా డిజైన్ చేసుకోవచ్చు. డిజైన్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఫినిషింగ్ అనేది సూపరు. మీరు ఆల్రెడీ వీడియో చూసారు కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు బార్డర్స్కి యూస్ చేయొచ్చు. ఇప్పుడు చిన్నపిల్లలు పట్టుపోవడాలకి కింద అంటే ఫ్రిల్ ప్యాటర్న్స్ పెట్టినా కూడా కింద కట్ వర్క్ లాగా డిజైన్ చేయించుకుంటున్నారు కదా, అలాంటి డిజైన్కి కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ ఎట్లాగా ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా అయితే యూస్ చేసుకోవచ్చు కస్టమర్ అడిగే విధానాన్ని బట్టి. బట్ డిజైన్ ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా ఉంది, చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. ఈ బూటీ కూడా చాలా నీట్గా వచ్చింది కాబట్టి ఇలాంటివి మనం అనేది ఒక ఐడియా అనేది ఉంచుకొని ఉంటే దేనికైనా కూడా మనం యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. టోటల్గా ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ అయితే వీటి యొక్క స్టిచెస్ డీటెయిల్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. స్టిచెస్ అంటున్నాను, కలర్స్ ఎన్ని ఉన్నాయి అనేది. ఇవన్నీ కలర్స్ అయితే 6 కలర్స్ అయితే ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్.
లుక్ మాత్రం చాలా బాగుంది, చాలా నీట్గా వచ్చింది. నాకు బాగా నచ్చింది డిజైన్. అంటే పీకాక్ షేప్ అనేది చాలా ఎలిగెంట్గా చాలా నీట్గా అయితే వచ్చేసింది. ఫినిషింగ్ చూసారా, అసలు కట్ వర్క్ చేసుకున్నా కూడా డిజైన్ డిఫరెంట్గా కావాలనే వాళ్ళకి ఈ డిజైన్ అనేది తప్పకుండా నచ్చుతుంది. డిఫరెంట్గా ఇష్టపడే వాళ్ళకి. బ్లౌజ్ అంతా హెవీగా లేకపోయినా బ్యాక్ బూటీస్తో డిజైన్ అనేది హెవీ చేసేసుకోవచ్చు. ఎంత కుదిరినంత వరకు హ్యాండ్స్ అనేది డిఫరెంట్గా ట్రై చేస్తే బాగా కస్టమర్కి అనేది రీచ్ అవుతుంది. ఈ రోజు యొక్క డిజైన్ అయితే ఇది డీటెయిల్స్ అయితే ఇది. నెక్స్ట్ ఇంకో కొత్త డిజైన్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఆన్లైన్లో ఈ శారీస్ వచ్చాయి, వీటి డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ గ్రీన్ శారీ. ఇది వచ్చేసి జార్జెట్. మొత్తం శారీ మొత్తం ఇట్లా చెక్స్ ప్యాటర్న్లో వచ్చేసింది. బ్లౌజ్ ఆపోజిట్ షేడ్ అయితే వచ్చింది. ఇదంతా కూడా జరీను, ప్రింట్ అయితే కాదు. ఇట్లాగైతే వచ్చేసి బ్లౌజ్ బాగా హెవీగా అయితే వచ్చింది. దీనికి శారీ అంతా కూడా ఇంకా రన్నింగ్ ఇంకేం లేదు. ఇట్లాగా ఏదైతే జార్జెట్ మొత్తం చెక్స్ ప్యాటర్న్లో వచ్చేసి కింద వచ్చేసరికి సాటిన్ బార్డర్ లాగా వచ్చి పైన వచ్చేసి జరీతో మళ్ళీ ఇట్లాగైతే వచ్చింది. టోటల్గా ఈ శారీ లుక్ ఇది. కలర్స్ అయితే ఉన్నాయి, బట్ కస్టమర్ వచ్చేసి ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నారు. దీనికి పళ్ళు అంటూ ఏం లేదు, కంటిన్యూషన్గా అయితే ఒకటి అయితే వచ్చేసింది. క్లాత్ అయితే రఫ్ అయితే ఏం లేదు, మెత్తగా ఉంది. క్లాత్ చాలా బాగుంది. ఈ శారీ యొక్క లుక్ అండ్ డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో శారీ చూద్దాం. ఇది ఇంకో జార్జెట్ శారీ. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది, మెత్తగా. ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇట్లా సపరేట్గా ఇచ్చేసారు. మొత్తం కూడా ఇదంతా కూడా చమ్కీ వర్క్, చమ్కీ మీద వర్క్ అయితే ఇచ్చేసి ఇట్లాగైతే వచ్చేసింది. మొత్తం బ్లౌజ్ అనేది ఇట్లా వచ్చేసి హ్యాండ్కి వచ్చేసరికి ఇట్లా చిన్న బార్డర్స్ లాగా ఇచ్చేసారు. దీనికి కూడా సాటిన్ బార్డర్ అయితే ఇచ్చేసారు. ఇట్లా ఇచ్చేసి దానిపైన జరీ వివింగ్ అయితే ఇచ్చారు. బ్లౌజ్ అయితే లుక్ అయితే అది మీకు వీడియోకి మాత్రం ఇది కొంచెం నేరేడు పండు రంగే, కానీ ఇంత లైట్గా అయితే లేదు. వీడియోలో కొంచెం లైట్ షేడ్గా పడుతుంది. ఇది కొంచెం బ్రైట్గా ఉంది రియల్గా. శారీ మొత్తం ఇట్లా బాందని ప్రింట్ లాగా వచ్చేస్తుంది. ఈ శారీ మొత్తం ఇది బూటీస్ కూడా. శారీ మొత్తం ఇట్లా బూటీస్ వచ్చేసి చాలా బాగుంది డిజైన్ అయితే. శారీ లుక్ అయితే ఇది. దీనికి కూడా పళ్ళు అంటూ సపరేట్గా అయితే ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్. లుక్ అయితే చాలా బాగుంది. శారీ కట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ శారీ యొక్క లుక్ అండ్ డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో శారీ చూద్దాం. ఇంకో శారీ వచ్చేసి ఇది. శారీ అయితే బాగుంది, గుచ్చుకోవడం అట్లాగైతే ఏం లేదు, రఫ్గా కూడా ఏం లేదు, సాఫ్ట్గానే ఉంది. ఇబ్బంది అన్న మాట ఉండదు. ఏ ఏజ్ వాళ్ళైనా ట్రై చేయొచ్చు. శారీ మొత్తం ఓవరాల్గా ఇట్లాగే వస్తుంది. బార్డర్ చూసినట్లయితే ఈ విధంగా చిన్న జరీ బార్డర్, ఇది జరీతోనే వచ్చింది, పెయింట్లు అయితే కాదు. ఇట్లా వచ్చేసి ఇట్లా వచ్చిన దానికి పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది డిఫరెంట్గా ఇచ్చారు. దానివల్ల లుక్ అనేది చాలా డిఫరెంట్గా అయితే వస్తుంది కట్టుకున్నప్పుడు. ఇది వచ్చేసరికి పళ్ళు పార్టు. బ్లౌజ్ అయితే ఇంకా సన్న డిజైన్తో చాలా నీట్గా వచ్చారు. ఏ ఏజ్ వాళ్ళైనా ట్రై చేయొచ్చు, చాలా నీట్గా అయితే ఉంటుంది. టోటల్గా ఈ శారీ మొత్తం అయితే ఇట్లాగా డాట్స్గా డిజైన్ అయితే వచ్చేసింది. కలర్ వచ్చేసి ఇది కూడా మీకు వీడియోలో కొంచెం లిటిల్ బిట్ వేరియేషన్ అయితే కనిపిస్తుంది. మనకి ఇది సపోటా షేడ్ అట్లాగా అంటాం కదా, అలాంటి షేడ్ బ్రైట్గా ఉంది. శారీ మాత్రం చాలా బాగుంది. టోటల్గా ఈ శారీ యొక్క లుక్ అండ్ డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ఈ డిజైన్కి సంబంధించింది. నెక్స్ట్ ఇంకో కొత్త డిజైన్తో మళ్ళీ కలుద్దాం. అంతకన్నా ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే వీడియో అనేది అప్లోడ్ అవ్వగానే నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఇలాంటి చేయించుకోవాలన్నా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్లో ఉంటుంది, కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్.